ఇక డీటెయిల్స్లోకి వెళ్తే తెలంగాణ రాజకీయాలను మరోసారి షేక్ చేశారు కల్వకుంట్ల కవిత. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలిపే ప్రయత్నం జరుగుతుందని తీవ్ర ఆరోపణలు చేశారు. తాను జైల్లో ఉన్నప్పుడు ఈ విషయం తనకు తెలిసిందని చెప్పారు. అయితే ఈ ప్రతిపాదనను తాను వ్యతిరేకించినట్లు చెప్పుకొచ్చారు కవిత. తనను పార్టీ నుంచి బయటకు పంపే సీన్ ఎవరికీ లేదన్న కవిత బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఒక్కడే నాయకుడని తెలిపారు. ఆయన నాయకత్వంలోనే తాను పనిచేస్తానని స్పష్టం చేశారు. కడుపులో విషం పెట్టుకొని బయటకు నవ్వడం తనకు రాదన్న ఆమె కేసీఆర్ను నడిపించేంత పెద్దవాళ్ళు అయ్యారా అంటూ కామెంట్ చేశారు. తన లేఖను బయటపెట్టిన లీకువీరుడు ఎవరో తెలియాల్సిందుందని తేల్చి చెప్పారు. కేసీఆర్ నుంచి తనను విడదీసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించిన కవిత అలా చేస్తే ఎవరికి లాభమో అందరికీ తెలుసన్నారు. తనతో చర్చలు జరిపిన దామోదర్ రావు, గండ్ర మోహన్ రావు ఎవరి దగ్గరో తనకు బాగా తెలుసన్నారు. తన తండ్రి కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమన్నారు కవిత. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జగన్ లైవ్ ద్వారా అందిస్తారు. కల్వకుంట్ల కవిత వ్యవహారం రోజుకో తీరుగా మారిపోతుంది. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వరకు తనకు బీఆర్ఎస్ పార్టీలో అభద్రతా భావం, అంటే బీఆర్ఎస్ పార్టీలో తనను ఎదగనివ్వడం లేదంటూ కూడా మొన్నటి వరకు అంటే లేఖ విషయంలో కానీ మొన్న ఏదైతే అటు ఎయిర్పోర్ట్ నుండి వచ్చి అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో ఆ మీడియా సమావేశం కానీ ఈ రోజు నిర్వహించిన చిట్చాట్ ద్వారా అంటే పూర్తిగా ఇటు కల్వకుంట్ల కవిత తన ఫ్యామిలీతో కానీ అటు బీఆర్ఎస్ పార్టీతో కానీ తెగదెంపులు చేసుకోవడం ఖాయం అన్నట్టుగానే మనకి సూచనలు కనిపిస్తాయి. ఎందుకంటే ఇటు కవిత ఇటు రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అనే చర్చలు నిన్నటిదాకా నడిచినాయి. అంటే పార్టీ పెడితే ఎలా ఉంటుంది, పార్టీ వేరే పార్టీలోకి వెళ్తే ఎలా ఉంటుంది అనే చర్చలు జరిగిన నేపథ్యంలో తను వేరే పార్టీలోకి వెళ్ళబోనని, బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతానని, తను కేసీఆర్ కూతురని, కేసీఆర్ కంటే మొండిదాన్ని అంటూ కూడా వ్యాఖ్యానించారు. అంటే తనకు పార్టీలో కొంతమందితో విభేదాలు ఉన్నాయి, పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది కావాలని పెయిడ్ ప్రమోషన్లు చేస్తున్నారు, ఇంటి బిడ్డ పైన యూట్యూబ్ ఛానల్లో ఇట్లాంటి ప్రమోషన్లు అసత్య ప్రచారాలు చేయిస్తే తమకు ఏమొస్తుందంటూ కూడా అటు కేటీఆర్ను, హరీష్ రావును ఉద్దేశిస్తూ కూడా ఇండైరెక్ట్గా కవిత వ్యాఖ్యలు చేశారు. తన ఇటు పార్టీలో తన మనగడను ప్రశ్నార్థకం చేసేందుకు ఇటు పార్టీకి సంబంధించినటువంటి నేతలే ప్రవర్తిస్తున్నారు. ఇటు కేసీఆర్ పైన కేసు పెడితే మాట్లాడని వారు, కేసీఆర్కి నోటీస్ వస్తే మాట్లాడని వారు, ఇంకో నేతకు నోటీస్ వస్తే ఎందుకంతగా చేస్తున్నారంటూ, ఎందుకంత హడావిడి చేస్తున్నారంటూ కూడా కవిత మాట్లాడంటే ఇవన్నీ విషయాల్ని మనం పరిగణలోకి తీసుకుంటే కవితకు కేటీఆర్తోనే ఇటు ఆ పోటీ ఉన్నట్టుగా, కేటీఆర్ఏ తనకు ప్రత్యర్థి ఇటు పార్టీలో అన్నట్టుగా కూడా కవిత చేసే వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతున్న నేపథ్యం. ఎందుకంటే గతం నుంచి కూడా కేసీఆర్ పక్కన దయ్యాలు ఉన్నారు, కేసీఆర్ దేవుడు అంటూ వ్యాఖ్యానించిన కవిత ఆ దయ్యాలు ఎవరో చెప్పకుండా వెళ్ళిపోయారు. ఆ దయ్యాలు ఎవరు అన్న విషయాన్ని ఈ రోజు చేసిన చిట్చాట్ ద్వారా తను ఆ బయటపెట్టే ప్రయత్నం, అంటే ఇండైరెక్ట్గా బయటపెట్టే ప్రయత్నం చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేటీఆర్ మాత్రమే తనకు పోటీ, అంటే ఇప్పుడు ఇక్కడ ఇంత కమిషన్ నోటీసులు వస్తున్నాయి, ఇటు పార్టీ గడ్డు రాష్ట్రంలో ఉంటే అమెరికాకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది, అమెరికాలో రజతోత్సవ సంబరాలు నిర్వహించుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ కూడా కవిత వ్యాఖ్యలు ఇస్తారంటే ఇవన్నీ వ్యాఖ్యల నేపథ్యంలో ఇటు కవిత పార్టీలో తనకు కేటీఆర్ఏ పోటీ అనుకుంటున్నారా అన్న ఆ సందేహం కూడా అందరికీ వస్తుందంటే కేటీఆర్ ఇటు హరీష్ రావుపై కూడా నేను ఎప్పుడు కూడా ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేయను, హుందాగా వ్యవహరిస్తానంటూ కూడా వ్యాఖ్యలిస్తుంటే చిల్లర రాజకీయాలు ఎవరు చేస్తున్నారు, తన పైన అసత్య ప్రచారాలు ఎవరు చేయిస్తున్నారు, ఈ అసత్య ప్రచారాల కారణం ఏంటి, సొంత పార్టీ యూట్యూబ్ ఛానల్స్ ద్వారానే తన పైన ప్రచారాలు చేస్తున్నారు, తన లేఖను లీక్ చేసింది ఎవరు, అసలు లీక్ చేసింది ఎవరో బయట పెట్టాలి, అసలు ఎందుకు బయట పెట్టట్లేదు, ఇక్కడ ఆ లేఖలు బయట పెట్టిన గ్రీకు వీరుడు ఎవరు అంటూ కూడా ఇటు ఆసక్తికరమైన కామెంట్ చేశారు. కవిత ముందు నుండి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీలో అంటే తన జాగృతి పేరు మీద ఇటు జాగృతి తెలంగాణ జాగృతి తరఫున ఇటు పార్టీకి ఉపయోగపడే ప్రోగ్రామ్స్ ఎన్నో తాను చేశాను, పార్టీని బలోపేతం చేసేందుకు చాలా కృషి చేస్తున్నాను పార్టీకి సంబంధించి. కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు కుట్ర చేస్తున్నారు. తాను జైల్లో ఉన్నప్పుడే ఆ ప్రపోజల్లో తన దగ్గరకు వచ్చారు, కానీ నేను ససేమిరా దానికి అంగీకరించలేదంటూ కూడా కవిత చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ఇటు కేసీఆర్ స్థాపించినటువంటి బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తు కోసం ఆయన స్థాపించారు, ఆ పార్టీని అట్లాగే కొనసాగించాలి తప్ప వేరే పార్టీలో విలీనం చేయడానికి కుట్ర పన్నుతున్నారు, ఆ కుట్రను నేను ససేమిరా అంగీకరించినట్టు కూడా కవిత ఇక్కడ సంచలనమైన వ్యాఖ్యలు చేస్తారు. ఎవరు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు ట్రై చేస్తున్నారు, సార్ బీజేపీలో విలీనం చేసేందుకు ఎందుకు అట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అన్న విషయాలను కూడా కవిత క్వశ్చన్ చేశారు. అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు బీఆర్ఎస్ పార్టీని ఎందుకు బీజేపీలో
విలీనం చేసేందుకు ట్రై చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసే దమ్ము వరకు లేదా, బీఆర్ఎస్ అంటే అధికారంలో ఉన్నప్పుడు అధికారం అనుభవిస్తారు తప్ప అధికారం పోయినప్పుడు పార్టీని అధికారం తీసుకొచ్చే దమ్ము లేదా అంటూ కూడా వ్యాఖ్యలు చేస్తారు. అంటే ఆ కోణంలో కూడా తను వ్యాఖ్యలు చేస్తారు. ఇటు కేసీఆర్ మాత్రమే బీఆర్ఎస్ పార్టీని లీడ్ చేయగలడు, బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెచ్చే సత్తా కేసీఆర్కు మాత్రమే ఉందంటూ తన తండ్రిపై తనకున్న ప్రేమను మరోసారి కూడా ఇక్కడ మీడియా ముందు స్పష్టం చేసినారు కవిత. అంటే పార్టీలో తను కొనసాగాలంటే ఇవన్నీ వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీలో తను కొనసాగాలనుకుంటుంది తప్ప ఇటు పార్టీ నుంచి వీడే ప్రసక్తి లేదు, పార్టీని ఎప్పటి నుంచి పార్టీని వీడి వెళ్ళిపోయే ప్రసక్తి కూడా లేదంటూ చెప్తున్నారు. కాకపోతే పార్టీలో తనకు ఏదైతే సముచిత స్థానం లభించాలి, పార్టీల నుంచి కూడా ఆ పార్టీలో ఉన్నట్టు కొంతమంది నేతలే తనను పార్టీ నుంచి దూరం పెట్టే ప్రయత్నం చేస్తారంటూ కూడా ఇటు కవిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యం మనం చూసుకోవచ్చు. కవితను తను ఇండైరెక్ట్గా చెప్పింది ఏంటంటే తన పార్టీ వాళ్ళే, తన పార్టీలో ఉన్నటువంటి అగ్రనాయకత్వమే తను రాజకీయంగా ఎదిగితే ఎక్కడ తమకు పోటీగా వస్తానన్న ఒక భయంతో తనని ఎంపీ ఎలక్షన్లో కూడా ఓడగొట్టారంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. అంటే పార్టీలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న తనను ఓడగొట్టడం ద్వారా తాము ఏం సాధిస్తారు, వాళ్ళు ఏం సాధిస్తారు అంటూ కూడా ఇటు కవిత వ్యాఖ్యలు చేశారు. అంటే గతం నుండి కూడా ఇటు జాగృతి పేరుతో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ పార్టీకి ఎంతో లాభం చేకూర్చాను, పార్టీలో బలోపేతానికి కృషి చేశాను. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఈ విధంగా ఉందంటే తన కష్టం కూడా తనలో ఉంది, కానీ తననే ఓడగొట్టేందుకు ప్రయత్నం చేశారు, తనను ఓడించారు కూడా. ఇటు తనను ఓడించి తనను రాజకీయంగా ఎదగకుండా చేశారంటూ కూడా ఇటు కవిత వ్యాఖ్యలు చేశారు. అంటే ఎవరు ఓడించారు అంటే ఇక్కడ ముఖ్యంగా ఉన్నటువంటి నేతలు అంటే ఇక్కడ కేటీఆర్, హరీష్ రావును టార్గెట్ చేస్తూనే ఇక్కడ కవిత మాట్లాడిన నేపథ్యంలో వారే తనను ఓడించారు. ఎందుకంటే వారికి భవిష్యత్తులో వారికి పోటీగా ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఎదుగుతాను అంటే వారికి పోటీగా వస్తానన్నటువంటి భయంతోనే తనను ఓడగట్టారంటూ కూడా వ్యాఖ్యలు చేశారు తేజస్విని. మరి జగన్ కవిత దృష్టిలో లేఖను లీక్ చేసిన వీరుడెవరు? కవిత దృష్టిలో లేఖను ఎవరు లీక్ చేశారు, ఎవరు చేశారన్న విషయాన్ని తను బయట పెట్టలేదు, కానీ ఎవరో పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులే దాన్ని లీక్ చేశారు. దాన్ని చేసి ఇటు పార్టీతో పాటు తనకు డ్యామేజ్ చేయాలని ఇట్లాంటి లేఖలు నేను తన తండ్రికి గతంలో చాలా రాశాను, కేసీఆర్ చదివిన తర్వాత దాన్ని చింపి పడేస్తాడు, కానీ ఈరోజు లీక్ అయిందంటే అక్కడ కేసీఆర్కి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ముఖ్య నేతలు తమ కుటుంబ సభ్యులు మాత్రమే లీక్ చేయగలుగుతారు, వారికి తప్ప అంత ధైర్యం కానీ అంత సాహసం కానీ ఎవరు చేయరు, వాళ్ళు ఉన్నవారు మాత్రమే లీక్ చేశారు అంటూ కూడా ఇటు కవిత వ్యాఖ్యలు చేశారంటే తనను డ్యామేజ్ చేయాలి, ఇటు పార్టీకి సంబంధించినంత వరకు పార్టీలో తనకు డ్యామేజ్ చేయాలి, పార్టీతో పాటు తనకు కూడా నష్టం కలిగించాలనే ఉద్దేశంతోనే ఇట్లా ఈ లేఖలు లీక్ చేశారంటూ కూడా కవిత వ్యాఖ్యలు చేశారు తేజస్విని. మరి కడుపులో విషం పెట్టుకొని నవ్వడం అని ఎవరిని ఉద్దేశించి అని ఉంటారు? పూర్తిగా కవిత ఈరోజు చేసిన వ్యాఖ్యలు అన్నిటి యొక్క సారాంశం ఏంటంటే తన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులే తనపై ఇట్లా విషం చిమ్ముతున్నారు, తనతో కడుపులో విషం పెట్టుకొని పైకి నవ్వులు చిమ్మిస్తున్నారు తప్ప తన పైన ఎటువంటి సాఫ్ట్ కార్నర్ వారికి లేదు. తమను ఎప్పటి నుంచి కూడా తనను పార్టీ నుంచి దూరం చేయాలనే, పార్టీలో తన ఎదుగుదలను చూసి ఓర్వలేక ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, ముందు నుంచి కూడా తనను పార్టీ నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కుట్రలో భాగంగానే ఈ లేఖను కూడా బయటకు పంపించారు. అలాగే తనను ఎంపీగా ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లో తనను ఓటమికి కారణమయ్యారు పరోక్షంగా. అంటే పక్క నుండి కూడా ఇంత సపోర్ట్ చేయాల్సినటువంటి పార్టీయే తన ఓటమికి కారణమైంది. తను ఓడిపోయే విధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి తనకు ఎటువంటి సహకారం అందకుండా కూడా చేస్తున్నారు. ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి తనను దూరం చేసే కుట్ర జరుగుతుంది అని జరుగుతుందని పరోక్షంగా చెప్తున్నటువంటి కవిత జాగృతి ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి బలం చేకూరుస్తున్నాను, ఇటు బీఆర్ఎస్ పార్టీ తన తండ్రిది కనుక, బీఆర్ఎస్ పార్టీని స్థాపించినటువంటి వ్యక్తి తన తండ్రి కనుక ఆ పార్టీలో తనకు కూడా అంత హక్కు ఉంటుంది, వారికి ఎంత హక్కు ఉంటుందో తనకంత హక్కు ఉంటుందని విషయాన్ని చెప్పారు కవిత. ఇక్కడ తనపై అంటే ఇక్కడ ఉన్నటువంటి నేతలు ఎవరైతే ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో తనపై అసత్య ప్రచారాలు చేయడం ద్వారా యూట్యూబ్ నుండి ఇటు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయడం ద్వారా పార్టీ నుంచి దూరం పెట్టాలి, తన తండ్రి నుంచి తనను దూరం చేయాలని చూస్తున్నారు. కానీ పార్టీకి సంబంధించినంత వరకు పార్టీని బలోపేతం చేసేందుకు తాను చాలా ఇన్నేళ్ల నుండి పార్టీ ఆయుర్బాన్ నుండి కృషి చేస్తూ వచ్చాను, ఇటు జాగృతి పేరుతో కార్యక్రమాలు చేస్తూ కూడా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు చేశాను. తన తండ్రిపై ఏదైతే నోటీసులు వచ్చాయో దానిపైన కూడా నేను తీవ్రంగా స్పందించాను, కేటీఆర్ పైన వచ్చినటువంటి నోటీసుల పైన కూడా తీవ్రంగా స్పందించాను. కానీ కొంతమంది నాయకులు కేసీఆర్ పై ఏదైతే నోటీసులు వస్తే స్పందించిన నాయకులు ఇంకో నాయకుడిపై వస్తే స్పందించారు. ఎందుకు అంతలా స్పందించారంటే అంటే ఇంకో నాయకుడు తన అన్నయ్య కేటీఆర్ కనుక వీళ్ళు మాత్రమే తనను పార్టీ నుంచి దూరంగా వెళ్లేందుకు అంటే పార్టీలో నుంచి పంపించేందుకు కుట్ర చేస్తున్నారు. అయితే దీన్ని బట్టి మనం చూస్తే ఇటు కవిత అన్న దయ్యాలు కూడా వాళ్ళే అయి ఉండొచ్చు, వాళ్ళిద్దరిపై కూడా టార్గెట్ చేస్తూ కూడా కవిత వ్యాఖ్యలు చేశారు. అంటే ముందు నుంచి కూడా తనను పార్టీలో ఉండకుండా వీళ్ళే కుట్ర చేస్తున్నారంటూ కూడా కవిత వ్యాఖ్యలు చేశారు తేజస్విని.